In this video, we will discuss about effective aperture and aperture efficiency. ఇక్కడ ఎఫెక్టివ్ అపాచర్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎఫెక్టివ్ ఏరియా. ఈ అపాచర్ని మనం ఏమంటామంటే ఇంకొక నేమ్ వచ్చేసి ఏరియా అంటాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ యాంటీనా టు ఎక్స్ట్రాక్ట్ ఎనర్జీ ఫ్రమ్ ద EM waves, electromagnetic waves. Then it is called as effective aperture or effective area or capture area. It is denoted by E and in the effective A and aperture అనమాట. ఇది ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎఫెక్టివ్ ఏరియా అంటాం. ఇది దేని గురించి అంటే మనకు యాంటీనాకు ఉన్న ఎబిలిటీ ఎక్స్ట్రా ఎనర్జీ ఫ్రమ్ ద EM వేవ్స్. అంటే ఈ యాంటీనాకు ఉన్న ఎబిలిటీ అనేది దేని గురించి తెలుస్తుంది అంటే మనకు ఈ EM వేవ్స్ అనేది ఎక్స్ట్రా ఎనర్జీ అనేది వస్తే దాన్ని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ అపాచర్ అంటాం. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా. యాంటీనాకి ఎబిలిటీ ఆఫ్ ద యాంటీనా అంటే యాంటీనాకి ఎంత ఉందో ఎబిలిటీ, యాంటీనాకి ఎంత ఉంది అనే ఎబిలిటీ అనేది ఎలా తెలుస్తుంది? ఎక్స్ట్రా ఎనర్జీ ఫ్రమ్ ద EM వేవ్. ఆ ఎనర్జీ అనేది ఎక్స్ట్రా అనేది EM వేవ్ నుంచి వస్తే అప్పుడు దాని యొక్క ఎబిలిటీని తెలిపేదాన్ని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ అపాచర్ అంటాం. దాన్ని క్యాపిటల్ ఈ సఫిక్స్ స్మాల్ ఈతో ఇండికేట్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద పవర్ రిసీవ్డ్ ఇన్ ద లోడ్ టు ద యావరేజ్ రేడియేటెడ్ పవర్. దీని రేషియో కూడా ఇక్కడ ఫార్ములా చూపిస్తారు, చూడండి అర్థమవుతుంది. ఏఈ ఈక్వల్ టు పి రిసీవ్డ్ బై పి యావరేజ్. దీని యొక్క రేషియోని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ అపాచర్ అంటాం. ఎఫెక్టివ్ అపాచర్ ఫర్ ఏఈ ఈక్వల్ టు జీడీ మ్యాక్స్ ఇంటూ λ²/4π. ఇక్కడ ఏంది ఈ జీడీ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం డైరెక్టివ్ గెయిన్ అంట, మ్యాక్సిమం డైరెక్టివ్ గెయిన్ అంటుంది నేను. ఓకేనా, ఇది మనకు ఎఫెక్టివ్ అపాచర్. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్ అపాచర్ ఎఫిషియన్సీ ఆర్ ఎఫెక్టివ్ ఎఫిషియన్సీ అనొచ్చు. అపాచర్ ఎఫిషియన్సీ అనేది చూద్దాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ అపాచర్ ఏరియా ఆఫ్ ద యాంటీనా టు ఇట్స్ ఫిజికల్ అపాచర్ ఏరియా AP ఈజ్ కాల్డ్ యాజ్ అపాచర్ ఎఫిషియన్సీ. ఓకేనా, అంటే అపాచర్ ఏరియా ఆఫ్ యాంటీనా అండ్ ఫిజికల్ అపాచర్ ఏరియా దాని యొక్క రేషియోని మనం ఏమంటామంటే అపాచర్ ఎఫిషియన్సీ అంటాం. దాన్ని ఈటా ఈటా అంటే ఏంది ఎఫిషియన్సీ. ఈటా అని దేంతో ఇండికేట్ చేస్తాం? ఎఫిషియన్సీ. అలానే ఏ అంటే అపాచర్ అనమాట. ఏకి ఇంకొక నేమ్ ఏరియా. ఇక్కడ రేషియో ఉంది కదా, అంటే ఏఈ బై ఏపీ దాని యొక్క రేషియోని మనం ఏమంటామంటే అపాచర్ ఎఫిషియన్సీ అంటాం. ఇప్పుడు అపాచర్ ఎఫిషియన్సీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక క్లాస్ రూమ్. ఓకేనా, ఇదొక క్లాస్ రూమ్ అయితే ఈ క్లాస్ రూమ్లో ఫుల్ స్టూడెంట్స్ మొత్తం స్టూడెంట్స్ అనేది నిండిపోయినారు. ఎంతైతే ఒక క్లాస్లో ఫుల్ అయితే ఒక క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ ఒక 6 బెంచెస్ ఉన్నాయి అనుకోండి. 6 బెంచెస్ అనేది ఎంతమంది కూర్చుంటే అక్కడ ఫుల్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే అపాచర్ ఎఫిషియన్సీ అంటాం. ఇట్ ఇండికేట్స్ హౌ ఎఫెక్టివ్లీ ద యాంటీనాస్ ఫిజికల్ అపాచర్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ క్యాప్చరింగ్ ఆర్ రేడియేటింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్. ఈ ఎఫెక్టివ్లీ యాంటీనా ఇక్కడ ఏంటంటే మనకు అపాచర్ ఎఫిషియన్సీ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే క్యాప్చరింగ్ ఆర్ రేడియేటింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ని చేస్తే దాన్ని కూడా మనం ఏమంటామంటే అపాచర్ ఎఫిషియన్సీ అంటాం. ఏ హయ్యర్ అపాచర్ ఎఫిషియన్సీ ఈటా ఏ ఈక్వల్ టు 1 మీన్స్ దట్ ద యాంటీనా యూజెస్ ఇట్స్ ఫిజికల్ సైజ్ ఎఫెక్టివ్లీ. ఈ ఫిజికల్ సైజ్ అంటే యాంటీనా సైజ్ని బేస్ చేసుకొని దాని యొక్క అపాచర్ అనేది ఎగ్జాక్ట్లీ ఎంత ఉంటుంది అంటే ఈక్వల్ టు 1 ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫర్ ప్రాక్టికల్ యాంటీనా ఈటా ఏ ఈజ్ అప్రాక్సిమేట్లీ 50% to 70%. ప్రాక్టికల్గా యాంటీనాని చూసుకుంటే ఈ యొక్క అపాచర్ ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది అంటే 50% to 70% ఉంటుంది అనమాట. ఎఫెక్టివ్ హైట్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అట్ ద యాంటీనా టర్మినల్స్ టు ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఈ ఎఫెక్టివ్ హైట్ అంటే ఏంటంటే రేషియో దేనికి
ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దాని యొక్క రేషియోని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ హైట్ అంటాం. ఓకేనా. ఎఫెక్టివ్ హైట్ అంటామంటే ఏంది, ఇక్కడ చూడండి, హైట్ అంటే ఇది అనుకోండి, ఒక లైన్ అంటే ఒక బిల్డింగ్ హైట్. ఇది బిల్డింగ్ అనుకుంటే దీని యొక్క హైట్ని ఓన్లీ ఒక లైన్ ఉంది కాబట్టి మీటర్స్. ఒకవేళ 2 లైన్లు ఉంటే మనం మీటర్ స్క్వేర్ అంటాం. అందుకు దీన్ని మీటర్స్తో మెజర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇట్ ఎక్స్ప్రెసెస్ హౌ ఎఫెక్టివ్లీ కన్వర్ట్స్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇంటు ద వోల్టేజ్ డ్యూరింగ్ రెసిప్షన్ అండ్ వోల్టేజ్ టు ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్. అది ఎలా, ఈ డెఫినేషన్ అనేది ఎలా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది యాంటీనా, ఇక్కడ ఇది యాంటీనా. ఓకేనా. ఇది వచ్చేసి వోల్టేజ్, ఇది వచ్చేసి మనకి నార్మల్గా డెస్టినేషన్. ఇది వచ్చేసి సోర్స్ అనుకోండి. సోర్స్ వచ్చేసి ఇక్కడ వోల్టేజ్ ఉంటుంది అనుకోండి. ఇది ఇక్కడ ఉన్న వోల్టేజ్ని దేనికి కన్వర్ట్ చేస్తుంది అంటే ఈఎం, ఎలక్ట్రోమాగ్నెటిక్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది సోర్స్ నుంచి యాంటీనా. ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. ఇది వచ్చేసి ట్రాన్స్మీటర్. ఓకేనా. ఇది వచ్చేసి ట్రాన్స్మీటర్, ఇది వచ్చేసి రిసీవర్ సైడ్. ఇక్కడ ఈఎం, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ అనేది ఇక్కడ నుంచి ఎక్కడికి ఈ వి అనే దాంట్లో కన్వర్ట్ అయితే దాన్ని ఏమంటామంటే రిసీవర్ సైడ్ అంటాం. ఓకేనా. రిసీవర్ సైడ్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్, ఎక్కడ రిసెప్షన్, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టు వోల్టేజ్, దాన్ని ఏమంటామంటే ట్రాన్స్మిషన్. ఇదే చూడండి, ఇక్కడ డెఫినేషన్ కూడా ఇలానే ఉంటుంది. వోల్టేజ్ డ్యూరింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ వోల్టేజ్, అప్పుడు ఏమవుతుంది రిసెప్షన్ అంటే రిసీవర్ సైడ్. నెక్స్ట్ వోల్టేజ్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్, అప్పుడు ఏమవుతుంది ట్రాన్స్మిషన్ అవుతుంది. ఓకేనా. ఇది ఎఫెక్టివ్ హైట్. నెక్స్ట్ ఎఫెక్టివ్ లెంత్. ఇట్ రిప్రజెంట్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద యాంటీనా యాజ్ రేడియేషన్ ఆర్ కలెక్టర్ ఆర్ ఈఎం వేవ్ ఎనర్జీ. ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏమంటే, ఇట్ రిప్రజెంట్ ఎఫెక్టివ్నెస్. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎఫెక్టివ్నెస్ యాంటీనాని, రేడియేటర్ యాంటీనాని దాని యొక్క ఎఫెక్టివ్నెస్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎఫెక్టివ్ లెంత్ అంటాం. ఇది కలెక్టర్, దీన్ని కలెక్టర్ ఆర్ ఈఎం వేవ్ ఎనర్జీ అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఇండికేట్స్ హౌ ఫార్ అన్ యాంటీనా ఈజ్ ఎఫెక్టివ్లీ ట్రాన్స్మిటింగ్ ఆర్ రిసీవింగ్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. ఇందా చెప్పినాం కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది ఇది ట్రాన్స్మిటర్లో ఆర్ రిసీవర్లో మనకు ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ టు ద యాంటీనా టర్మినల్ టు ద యాంప్లిట్యూడ్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దీని యొక్క రేషియోని కూడా మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ లెంత్ అంటాం. మీరు ఓవరాల్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ వన్ ఏంది, ఎఫెక్టివ్ అపాచర్. ఎఫెక్టివ్ అపాచర్ అంటే ఏంది అంటే రిసీవర్ సైడ్లో ఉన్న పవర్ బై యావరేజ్ పవర్, దాన్నే మనం ఏమంటామంటే అపాచర్ ఎఫిషియన్సీ అంటాం. నెక్స్ట్ ఎఫెక్టివ్ అపాచర్. ఎఫెక్టివ్ అపాచర్ అంటే ఏంది, ఈజ్ ద రేషియో ఆఫ్ అపాచర్ ఏరియా బై ఫిజికల్ అపాచర్ ఏరియా. అంటే ఏంది, ఏఈ బై ఏపీ. దాని యొక్క రేషియోని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ అపాచర్ అంటాం. నెక్స్ట్ ఎఫెక్టివ్ హైట్ అంటే ఏంది, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దాన్ని ఏమంటామంటే హైట్ అంటాం. ఇది హైట్ అనేది ఓన్లీ హైట్ కాబట్టి మీటర్స్తో కొలుస్తాం. నెక్స్ట్ లెంత్ అంటే ఏంది, లెంత్ అంటే ఇక్కడ చూసినాం కదా, అంటే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అంటే ఎఫెక్టింగ్ అనేది ఎలా ఉంది, అలానే ట్రాన్స్మిటింగ్లో అలానే రిసీవర్లో దాని యొక్క ఎఫెక్టింగ్ అనేది ఎలా ఉందో తెలిపేదాన్ని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ లెంత్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.